రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ ప్రజలకు అర్థమైందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాష్ట్ర పర్యటన వేళ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో సిరిసిల్లలో వచ్చిన ఓట్లు చూస్తే బీజేపీ బీఆర్ఎస్ బంధం తేటతెల్లమైందని విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు దాటినా దేశంలో ఎలాంటి మార్పు లేదని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ పాలనలో రూపాయి విలువ రోజురోజుకు పడిపోతుందని విమర్శించారు. నితిన్ నవీన్ గారు బీహార్ రాజకీయాలలో బీహార్ మైండ్ సెట్ తోటి బీహార్ రాజకీయాల మీదనే అవగాహన ఉండి భారతదేశ రాజకీయాల మీద ఇంకా అవగాహన లేనట్టుగా క్లియర్ గా కనపడుతుంది. మీ నాయకులు, మీ ముఖ్య నాయకులందరూ మ్యాచ్ ఫిక్సర్స్ కాబట్టి ఇక్కడ ప్రజలు బీజేపీని ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఎన్నడికి నమ్మరు. మీరేదో వెస్ట్ బెంగాల్ మాదిరి ఇక్కడ కూడా అధికారంలో ఏది ఓట్ చోరీ సీట్ చోరీ, ఓట్ చోరీ సీట్ చోరీ చేసి తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తారా? యూపీఏ ప్రభుత్వంలో 60 రూపాయలు ఉన్నది, ఇవాళ 95 రూపాయలు పోయింది డాలర్ విలువ. సిరిసిల్లలో ఎన్ని నోట్లు వచ్చినాయి కేటీఆర్ కి, 24లో బీజేపీకి ఎన్ని నోట్లు వచ్చాయి అదే సిరిసిల్లలో తెలిస్తే మ్యాచ్ ఫిక్సింగ్ అనేది పెద్ద తేటతెల్లం అయిపోతుంది. దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే ప్రజలు ఏదో రోజు శిక్షిస్తారు. ఎవరు విర్రవీగినా నడవదు.